చిలకలూరిపేటలో దీపావళి మందుగుండు సామాను గోడౌన్లో పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అడిషనల్ ఎస్పీ నిరంజన్, డీఎస్పీ హనుమంతరావు పాల్గొన్నారు. కాకినాడలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ దృష్ట్యా దీపావళి క్రాకర్స్ గోడౌన్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రూల్స్ ప్రకారం షాపు నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేశారు. గోడౌన్లో సరుకు పరిమితికి మించి ఉందా అనేటువంటి అంశాలపై తనిఖీలు చేపట్టారు. నెట్ పెట్టి ఇప్పుడు గన్స్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు నేను నెట్ ఇప్పుడు మొత్తం లేదు సార్ ఇందులో కంప్లీట్ చేసేది సార్ ఇదే పెద్దగా ఇదే సార్ ఇండియాలో పెద్దగా ఇదే సార్ చాలా తక్కువ ఇక్కడ కొన్ని హాస్పిటల్ దగ్గర ఉంది సార్ ఎక్కువ వచ్చాము ఎక్కువ సమయం ఇప్పుడు మా పరిస్థితి ఆ ఉద్యోగాలు వస్తే అర్థంగా వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అవును సార్ देखिए इसी वाली का वाली नहीं बोलो सर सर more is the not fair. That is there because the regulation is not problem. They cannot use. They use, but they don't trade here because they cannot use. It is not your problem. Yes, sir. No, sir. I understand, sir. I understand. క్యూర్ అయిందా సార్? క్యూర్ అయిందా? యాక్చువల్లీ ఇదంటే 1 మంత్ కమిషన్ రన్నింగ్ ఉంది సార్. ఈ 1 మంత్ కమిషన్ ప్రకారం స్టార్ట్ చేసాం సార్. సార్ మన ఫైట్ డిపార్ట్మెంట్ ఏదో సో ఆగా సార్ యాక్చువల్లీ ఫైర్ అయితే ఏమి ఉండదు సార్. కాకపోతే లైసెన్స్ ప్రొడ్యూసెస్లో మీకు లైసెన్స్లో ఎంత ఇది ఇచ్చారో దాని క్వాంటిటీ కంటే కూడా కెమికల్ ఎక్కువ పెట్టారు కాబట్టి అంటే స్టాక్ స్టాక్ క్యాల్కులేషన్ మన ఇది కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద షాప్ ఏంటి చాక్లెట్ పెట్టుకున్న చాక్లెట్ అనుకున్నాను. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ లైసెన్స్ లైసెన్స్ లోకల్గా మీకు ఎన్ని కేజీలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. క్యూర్ అయిందా సార్? క్యూర్ అయిందా? సార్ దానికోసం
యాక్చువల్గా ఇదంటే 1 మంత్ కమిషన్ రన్నింగ్ ఉంది సార్. ఈ 1 మంత్ కమిషన్ ప్రకారం స్టార్ట్ చేసాం సార్. సార్ మన ఫైర్ డిపార్ట్మెంట్ ఎదురు ఎదురుగా మన పనులు అసలు ఆగా సార్. యాక్చువల్ ఫైర్ అయితే ఏమి ఉండదు కదా సార్. కాకపోతే ఏంటి స్కూల్స్ మీకు ప్రతి హాస్పిటల్ ప్రతి దాంట్లో ఉంటుంది సార్. ఇది మాకు ఈ 10 మంది సేల్స్ అవి ఎక్కువ ఉంటుంది సార్. అది అది 15 కాల నుంచి 120-124 దాకా ఉంటుంది సార్. ఇలా చూపించాను సార్. ఒక 60 షాట్లు ఇలా చూపించాను కదా. 20 గ్రాములు వచ్చింది సార్. 60 షాట్లు ఒక పీస్ 20 గ్రాములు వచ్చింది సార్. అది 115 ఉంది సార్. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ మన చిలకలూరుపేట పట్టణం రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఈ పసుమరుగుకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మ్యాగజైన్ కమ్ షాప్ పేపర్ షాపు చాలా పెద్దది. ఇది మాకు ఉన్న వాటిలోనే హోల్సేల్ మెయిన్ అంటారు. సో ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడే బిగిన్ చేసాం మేము. నేమ్ సార్ జనరల్ చెకింగ్. ఇది నేను కేవీఆర్ క్రాకర్స్ గోడౌన్స్ కూడా 3 ఉన్నాయని చెప్తున్నారు. వాటన్నిటికి సంబంధించి లైసెన్స్లు అయితే అన్నీ చూపించారు. ఆయనకి ఒక్కో దాంట్లో దీంట్లో 2 lakhs కెపాసిటీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. అయితే అది 2 lakhs ఉందా, 3 lakhs ఉందా, 5 lakhs ఉందా అనేది వెరిఫై చేయడంతో పాటు దానికంటే కూడా ముఖ్యంగా లైసెన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా, ఫుల్ఫిల్ చేయనప్పుడే ఇష్యూస్ వస్తాయి. ముఖ్యంగా ఫైర్కి సంబంధించి ఏదైనా జరిగితే ఏమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, నా లైసెన్స్ నామ్స్లో ఏమి ఇచ్చారు, అవి ఫాలో అవుతున్నారా లేదా, దాని ప్రకారమే కండిషన్స్ ప్రకారమే బిల్డింగ్ ఉందా లేదా, బిల్డింగ్ ప్రెమిసెస్ కానీ బిల్డింగ్లో ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయని చెక్ చేసాము. మా ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ సార్ నిరంజన్ సారు, నేను మా ఎస్ఐ గారు అందరూ వచ్చి ఈరోజు చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి లేట్ అవుతుంది కాబట్టి ఈ గోడౌన్ మా కంట్రోల్లో పెట్టుకొని, షాప్ కూడా కంట్రోల్లో పెట్టుకొని, రేపు అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా తీసుకొని వచ్చి అందరి సమక్షంలో ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసి దీని మీద ఏమైనా కానీ ల్యాప్సెస్ కనుక ఉంటే దాన్ని మేము గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది. సార్ ఏదైనా జరిగినప్పుడే చేస్తున్నారు, మామూలుగా అయితే చెకింగ్ ఉండలేదు, ఏముంటలేదు. అది మామూలుగా చెకింగ్ ఉండొచ్చు కదా. మామూలుగా ఉండొచ్చండి. మామూలుగా చేసే ఉద్యోగం మాది కాదండి. మేము మాట్లాడు జరిగింది కాబట్టి కనీసం మేము ఇప్పుడైనా వచ్చాం. దీనికి సంబంధించి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ చేయాలి, లేకపోతే ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు వచ్చి చేయాలి ఎప్పటికప్పుడు. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి మాకు. యాక్చువల్గా ఎవరు పట్టించుకోవడం లేదు. కనీసం జరిగింది కాబట్టి మా అధికారులు ఇమీడియట్గా మమ్మల్ని పంపించారు చెక్ చేయడం.